హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము 10వ అధ్యాయము ఆజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠులు వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ ఆజామిలుడు ఎవడు? వాని పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడి విష్ణుదూతలు వైకుంఠమునికి తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్లు పలికెను. జనక, ఆజామిలుణ్ణి విష్ణుదూతలు వైకుంఠమునికి తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము ఆజామిలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామిలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చెయ్యునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపింతులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగేను! ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహో, అదియూ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులోగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవ్వరు చెయ్యుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక ఆజామిలునికి వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకొనెను. ఆజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండేను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చెయ్యక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సావాసములను మరిగి విచ్చలివిడిగా తిరుగుచుండేడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన తగుటచే చెయ్యునది లేక ఆమె భర్త చూసి చూడనట్లు నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలమును గడుపుచుండేడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులు కామ చీదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనసు గలదే మగన్ని తులనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధేను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసేను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలసిపోయి దేశాటనకు వెడలిపోయేను. భర్త ఇంటి నుండి వెడలిపోయేను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండేను. అతన్ని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రియ సలుపుడుకు రమ్మని కోరేను. అంత నా చాకలి, తల్లి, నువ్వు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్థుడును, చాకలి కులస్థుడును, చాకలి వాడని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాప పని చెయ్యజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయేను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివ అర్చకునికి కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములు ప్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైనను కామవాంఛకు లోనయ్యి మహా అపరాధము చేసి తిని అనే పశ్చాత్తాపం ఉంది ఒక కూలివాణ్ణి పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకుని రావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించేను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యేను. కొంతకాలమునకు శివ అర్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించేను. అతడు రౌరవాది నరక కూపములు బడి నానా బాధలు పొంది మరలా నరమజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునికి కుమారుడే కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత ఆజామిలుడై
పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యగు ఆ కామెను కూడా రోగగ్రస్తురాలై చనిపోయేను. అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను. మాలవాడు శిశువుని తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టేను. అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపును విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనను. ఆ బాలికని ఆజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్థాన ప్రభావము వినిన వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు. కార్తీక మాస స్థాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు. కాన కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములను పొందగలరు. 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి.